హాయ్ అండి, నమస్కారం. మీ చిన్న వ్యాపారంలో డబ్బులు వస్తున్నాయి కానీ ఎటుపోతున్నాయో అర్థం కావట్లేదా? అయితే ఈ విశ్లేషణ మీకోసమే. డబ్బు ప్రవాహంపై పూర్తి స్పష్టత ఎలా తెచ్చుకోవాలో ఈరోజు మనం చూద్దాం. ఈ ప్రశ్న ఎంతమంది చిన్న వ్యాపారుల్ని లోపల తుల్చేస్తుంటుందో కదా. డబ్బులొస్తాయి, బిజినెస్ బాగానే జరుగుతున్నట్టు ఉంటుంది, కాని నెల చివరాఖరికొచ్చి చూస్తే జేబులో సున్నా. చాలామందికి ఈ అనుభవం ఉండే ఉంటుంది. సరే, మరి ఈ సమస్య ఏంటో కొంచెం లోతుగా చూద్దామా? అసలు మనకు తెలియకుండానే ఈ డబ్బులు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? చూడటానికి అంతా బాగుంటుంది, సేల్స్ బాగుంటాయి, కస్టమర్లు హ్యాపీ, ఫుల్ బిజీగా ఉంటాం, అంతా సవ్యంగానే ఉంది అనుకుంటాం. కట్ చేస్తే నెల చివర్లో అకౌంట్ చూస్తే జీరో. అయితే దీనికసలు కారణం ఏంటి? అంతా బాగున్నప్పుడు కూడా డబ్బులు ఎందుకు మిగలట్లేదు? ఇక్కడే ఉంది అసలు పాయింట్. సమస్య మీ బిజినెస్లో కాదండి. సమస్య అంతా ఖర్చుల మీద జీరో క్లారిటీ ఉండటంలోనే ఉంది. చాలామంది ఓనర్లు దీన్ని పట్టించుకోరు. సరే, ఇప్పుడు మనం ఈ కనిపించని ఖర్చుల లీక్ గురించి మాట్లాడుకుందాం. మనకు తెలియకుండానే మన లాభాల్ని సైలెంట్గా ఎలా తినేస్తాయో చూద్దాం. ఉదాహరణకి, ఓ ఆటో ఫేర్ ఓ 30 రూపాయలు. ఇదేమంత పెద్ద విషయంలా అనిపించదు కదా. అలాగే ఓ చిన్న పార్సెల్ డెలివరీకి ఓ 60 రూపాయలు. దీన్ని కూడా పెద్దగా లెక్కలోకి తీసుకోం. ఇక ప్యాకింగ్ కవర్ల కోసం ఇంకో 180. ఇలాంటివన్నీ మనం అసలు పట్టించుకోం. కానీ ఆగండి, ఇలాంటి చిన్న చిన్న లెక్కలోకి రాని ఖర్చులన్నీ కలిపితే నెలకి ఏకంగా 10,000 రూపాయల వరకు మాయమైపోతున్నాయి. అంటే సంవత్సరానికి 1,00,000కు పైమాటే. షాకింగ్గా ఉంది కదా. మన కళ్ల ముందే ఇదంతా జరుగుతున్నా మనం గమనించమన్నమాట. వీటిని మనం ట్రాక్ చేయనంతకాలం ఇవి మనకు కనిపించవు, నిశ్శబ్దంగా మన లాభాన్ని తినేస్తూ ఉంటాయి. సో ప్రాబ్లం సేల్స్ తక్కువ ఉండటం కాదు, ఈ లెక్కలోకి రాని ఖర్చులు పెరిగిపోవటమే. అయితే ఈ పెద్ద సమస్యకు ఒక సింపుల్ ఆటోమేటిక్ సొల్యూషన్ ఉంది. అదే ఈ వాల్నట్ యాప్. వాల్నట్ యాప్ ఇండియాలో చాలా పాపులర్ అండ్ నమ్మకమైన ఆటోమేటిక్ ఎక్స్పెన్స్ ట్రాకింగ్ యాప్లలో ఒకటి. ముఖ్యంగా చిన్న చిన్న షాపులు, ఫ్రీలాన్సర్లు దీన్ని ఎక్కువగా వాడుతుంటారు. ఇక్కడ తేడా చూడండి. పాత పద్ధతిలో అంతా చేత్తో రాసుకోవాలి, అన్నీ ఊహలే, టెన్షన్, కన్ఫ్యూజన్. కాని వాల్నట్ పద్ధతి చూడండి, అంతా ఆటోమేటిక్, 100% క్లారిటీ, బిజినెస్పై ఫుల్ కంట్రోల్, ప్రశాంతత. ఇది ఎలా పనిచేస్తుందంటే చాలా సింపుల్ అండి. స్టెప్ 1, మన బ్యాంక్, యూపీఐ వాలెట్ల నుంచి ట్రాన్సాక్షన్ ఎస్ఎంఎస్లో వస్తాయి కదా. స్టెప్ 2, వాల్నట్ యాప్ చాలా సెక్యూర్గా ఫోన్లో ఉన్న ఆ ఎస్ఎంఎస్లను చదువుతుంది. ఇక స్టెప్ 3, మనం ఒక్క అక్షరం కూడా టైప్ చేయకుండానే ప్రతి ఖర్చును అదే ఆటోమేటిక్గా ఫుడ్, ట్రావెల్, షాపింగ్ అని కేటగిరీలుగా విడగొట్టేస్తుంది. అంతే. సరే, ఇదంతా బాగుంది, కాని నిజ జీవితంలో ఇది ఎలా పనిచేస్తుందో చూద్దామా? ఓ టిఫిన్ సెంటర్ కథ విందాం. హైదరాబాద్లో ఒక టిఫిన్ సెంటర్ ఓనర్. సేల్స్ అయితే బ్రహ్మాండంగా ఉంటాయే, కాని నెలచివర్లో చూస్తే సేవింగ్స్ 0. అప్పుడే అతను వాల్నట్ వాడటం స్టార్ట్ చేశాడు. కేవలం 2 వారాల్లోనే ఆ యాప్ కొన్ని షాకింగ్ నిజాలు బయటపెట్టింది. పార్సిల్ ఛార్జీలు అనుకున్నదానికన్నా చాలా ఎక్కువట, రోజూ పాల ఖర్చులో తేడాలున్నాయి, వంట నూనె వాడకం అదుపులో లేదు, అనవసరమైన డెలివరీ ఛార్జీలు, ఇంకా స్టాఫ్ స్నాక్స్ కోసమే నెలకు 1,200 రూపాయలు పోతోందని తెలిసి షాక్ అయ్యాడు. ఇవన్నీ చూశాక ఆ ఓనర్కి అసలు విషయం అర్థమైపోయింది. అప్పుడు అనుకున్నాడు, అయ్యో, నా ప్రాబ్లం సేల్స్ కాదు, నా ప్రాబ్లం ఈ ఖర్చుల్లో ఉన్న బ్లైండ్ స్పాట్స్ అని. ఈ చార్ట్ చూడండి ఎంత క్లియర్గా ఉందో. ఆ ఖర్చు లీకుల్ని సరిదిద్దాక అతని నెలవారీ పొదుపు ఎంత పెరిగిందో. వాల్నట్ వాడకముందు, వాడిన తర్వాత తేడా మీ కళ్ళ ముందే ఉంది. ఇదే క్లారిటీలో ఉన్న పవర్. సో మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠం ఏంటంటే, ఖర్చులో క్లారిటీ వస్తేనే బిజినెస్లో గ్రోత్ వస్తుంది. డబ్బు ఎక్కడికి వెళ్తుందో మనకు తెలిసినప్పుడు దాన్ని కంట్రోల్ చేసే పవర్ మన చేతికి వస్తుంది. అప్పుడే కదా మనం కరెక్ట్ ఫైనాన్షియల్ నిర్ణయాలు తీసుకోగలుగుతాం. ఫైనల్గా ఒక్కటే మాట, బిజినెస్లో క్లారిటీ కావాలంటే బాస్, ముందు ఎక్స్పెన్స్లో క్లారిటీ రావాలి. అంతే. మీ బిజినెస్ని కేవలం నడపకండి, కంట్రోల్ చెయ్యండి. ఈ క్లారిటీతోనే అది సాధ్యం.